విగ్రహాన్ని ఒక వెండి పెట్టెలో పెట్టి గుడి ఆవరణలోని అనంత సరస్సు లోతైన భాగంలో రహస్యంగా దాచేశారు. పాపం ఆ దాడుల్లో ఆ పూజారులు చనిపోవడంతో ఆ రహస్యం నీటి గర్భంలో ఉండిపోయింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత అక్కడ దేవరాజ పెరుమాళ్ కొత్త రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కానీ ఒకసారి కోనేరులో నీటిని తోడి శుభ్రం చేస్తున్నప్పుడు ఆ వెండి పెట్టె బయటపడింది. తెరిచి చూడగా ఆ అత్తి చెక్క విగ్రహం చిక్కుచెదరకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ 40 ఏళ్ళు స్వయంగా ఆదిశేషుడే ఆ స్వామిని చూసుకున్నాడని, నీటిలో ఉన్నంతకాలం నాగులే స్వామిని పూజిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి 40 ఏళ్లకు ఒకసారి స్వామిని బయటకు తీసి 48 రోజులు కోట్లాది భక్తులకు దర్శనం ఇచ్చాక మళ్ళీ ఆ కోనేరు అడుగు భాగంలోనే భద్రపరుస్తారు. విగ్రహాన్ని కాపాడిన ఆనాటి పెద్దలు గ్రేట్ కదా! కామెంట్ చేయండి. మరిన్ని రహస్యాల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.